హాయ్ ఫ్రెండ్స్, ఏం లేదండి. ఈరోజు నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, పారాషూట్ కొబ్బరి నూనె అండి. మరి మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే సమస్య కదా ఫ్రెండ్స్, ఇప్పుడు జుట్టు ఊడిపోవడం అనేది. మరి ఈ కొబ్బరి నూనె కాకుండా ఎవరెవరు ఏదైతే చెప్పిన ఆయిల్స్ అన్నీ తెచ్చుకొని వాడుకొని ఇంకా జుట్టు ఊడిపోతానే ఉందండి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ వేస్తారు వాటిల్లో. మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పారాషూట్ ఒక లీటర్ ఆయిల్ తెచ్చుకున్నానండి, కొబ్బరి నూనె. దాంట్లో కావాల్సినవి తులసాకులండి, గోరింటాకు, తులసాకులు, కలబంద, ఉసిరికాయ ఫ్రెండ్స్. మరి ఇవన్నీ నేను ఈ ఆయిల్లో వేస్తున్నానండి. ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాటు గులాబీలండి, ఇంట్లో పూసాయి. మరి దాసానాకు, దాసాన పువ్వులు, కరివేపాకు ఫ్రెండ్స్, మెంతులండి, మర్రి ఓడలు, మరి గుంట గొలుగురాకు అవి కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మరి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో సొంతగా ఆయిల్ చేసుకుంటే చాలా మంచిదండి, న్యాచురల్గా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి నేనైతే ప్రిపేర్ చేసేది కూడా చూపిస్తాను మీకు వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మర్రి ఓడలు మా ఆయన ఎంత ఫ్రెష్గా తెచ్చారో చూడండి. గుంట గొలుగురాకండి. ఇంకా ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, గుంట గొలుగురాకు, దాసానాకు ఈ రెండు శుభ్రంగా వలిసి పెట్టుకున్నానండి. శుభ్రంగా నీళ్ళల్లో వేసుకొని 2-3 సార్లు గుంజి పెట్టుకుందామండి, వీటిల్లో మట్టి అది లేకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇది మిక్సీకి వేసానండి. గుంట గొలుగురాకు, దాసానాకు కలిపి మిక్సీకి వేసానండి, శుభ్రం కడిగి. చూడండి ఫ్రెండ్స్, పక్కన తీసి పెట్టాను. ఇంత బ్లాక్గా వచ్చిందో చూడండి. దాసానాకు, గుంట గొలుగురాకు ఆ రెండేనండి ఇవి. మళ్ళీ ఇప్పుడు కరివేపాకు, గోరింటాకు రెండు మిక్సీకి వేయాలండి, అవి కూడా శుభ్రం కడుక్కొని. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు, గోరింటాకు అండి, ఈ రెండు శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. జల్లెల్లో పెట్టుకున్నాను, వాటర్ అంతా దిగిపోతుందని. కొంచెం సేపు తర్వాత మిక్సీకి పట్టేసుకుంటానండి ఇది. చూడండి ఫ్రెండ్స్, కలబంద కూడా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఈ పక్క అంతా కట్ చేసుకున్నాను. ఇది కూడా మిక్సీకి పట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, గులాబీలు, రెక్కదాసానండి, ఇవి శుభ్రం కడిగి ఇట్లా వడపెట్టుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీకి పట్టేసుకుందాము వీటిల్ని కూడా. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు అండి, పెద్ద ఉసిరికాయలు అండి ఇవి. ఒక 1/4 కేజీ తీసుకున్నాను. 1 లీటర్ ఆయిల్లోకి కట్ చేసుకుందామండి వీటిల్ని. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు చిన్న చిన్నవి కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. దాసానాకండి, మిక్సీ పట్టుకున్నాను. మన ఇష్టం అండి, రోలు ఉంటే కూడా దంచుకోవచ్చు. ఇది వచ్చేసి గోరింటాకు, మరి కరివేపాకు అండి ఇది. ఇది వచ్చేసి కలబందండి. అన్నీ వేసేసుకున్నాం దీంట్లో. ఆయిల్ పోసి ఇంకా కాబీ పూలు, మరి దాసాన పూలు అంతా మిక్సీ పట్టుకున్నానండి. ఫ్రెండ్స్, ఉసిరికాయలండి ఇవి. అవి కూడా కచ్చాపచ్చాగా దంచేసానండి, మిక్సీ పట్టుకున్నాను. మొత్తం 10 వస్తువులు వేస్తున్నానండి కొబ్బరి నూనె న్యాచురల్గా మనం చేసుకోవడానికి. మెంతులండి, మర్రి ఓడలు అంటాం కదండి, శుభ్రం కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి నూనె అండి, పారాషూట్ కొబ్బరి నూనె వచ్చేసి లీటర్ బాటిల్ అండి. మరి పోసేసుకుందాం ఇందులో ఆయిల్ అంతా. ఒక లీటర్ అనుకున్నామండి, మళ్ళీ ఇంకొక లీటర్ కూడా తెప్పించాను. ఎందుకంటే ఎక్కువగా ఉంది ఇదంతా, నేను చేసుకున్నదాన్ని ఉసిరికాయలు కానీ అన్నీ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొక లీటర్ కూడా తెప్పించానండి. తర్వాత మెంతులు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇవి వేసుకున్నాము, మర్రి ఓడలు. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిపెట్టుకుంటున్నానండి. మొత్తం వేసేసానండి ఆయిల్లో. ఇంకా బాగా చిన్న మంట మీద బాగా కాగనిద్దామండి దీన్ని. మర్రి ఓడలు కూడా వేసేద్దామండి. మర్రి ఓడలు వేసేసానండి.
బాగా కాగనిద్దామండి ఫ్రెండ్స్. చూద్దామండి, ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను. చూడండి ఫ్రెండ్స్, మెంతులు కూడా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బాగా వచ్చేసిందో, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగా వచ్చిందో. అసలు ఇల్లంతా అంత మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ మాత్రం చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైం చేసినా కూడా సిమ్లో ఉడకనిస్తున్నానండి బాగా. మర్రివాడలండి, చూడండి ఫ్రెండ్స్, మర్రివాడలు శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా చేసి అప్పుడు ఆయిల్లో వేసానండి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నందుకు, అంటే సక్సెస్ అయినందుకు. మంచిగా 10 వస్తువులు పైన వేసాను ఫ్రెండ్స్ దీంట్లో నేను. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సిమ్లో ఉడకనిద్దామండి, ఇంకొక 10 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా కాగిపోయిందండి, ఎర్రగా నురుగు కూడా ఆగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసేసుకున్నాను. ఇంకా నైట్ అంతా ఇలాగే ఉంచి రేపు పొద్దున వడగట్టుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, రాత్రి నేను ఇలాగే ఉంచేసానండి కాగబెట్టుకున్న ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇందులో బాగా ఎమిడిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, అంతా మర్రి బోడలు వేసింది మొత్తం అలాగే ఉంచేసానండి ఆయిల్లో. మరి బాగా చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకున్నామండి. చూడండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇంట్లో పోస్తున్నాను ఫ్రెండ్స్. స్టీల్ దాంట్లో ఇట్లాగా వడగట్టుకుంటున్నానండి నీట్గా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం నేను చేసినా కూడా అని చెప్పి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ కాటన్ క్లాత్లో కూడా అంతా బాగా దిగుతుందండి, ఏం చెత్త లేకుండా. అంతా వడగట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. అంతా కొంచెం కొంచెంగా ఈ కాటన్ క్లాత్లో బాగా ఎలా అంటే అంత దిగిపోతుందండి ఆయిల్, చెత్త పోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనుకుంటా ఉంటే అంత పోతుంది. అంత కాటన్ ఇలాగ ముడేసేసుకున్నానండి, కట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంతా దిగిపోయింది, చెత్త మాత్రమే మిగిలింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, మంచిగా వచ్చిందని ఆయిల్. అంతా వడగట్టిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. సరే సరే ఉంచుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ అంతా వడగట్టేసుకున్నాను కదా, ఇదంతా పిప్పండి. కొంచెం ఇట్లా ఉంచి పెట్టాను, ఎందుకంటే ఏదన్నా వస్తుందేమో నన్ను ఆయిల్. వడగట్టిన ఆయిల్ చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా వచ్చింది. కొంచెం పోయండి. 2 లీటర్లు తెచ్చి కాచానండి. మరి ఎంత వస్తుందో చూద్దాము. ఉండు నాన్న, ఉండు. పోస్తల్లా, నూనె పోస్తల్లా ఉన్నాయన. నిండా జాగ్రత్త నాకు. నిండిందమ్మా.